Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం Canon M200ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. నేనైతే యాక్చువల్లీ గ్రాసరీస్ పర్చేస్ చేద్దామని చెప్పి టార్గెట్ మాల్కి వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రాసరీస్ పర్చేస్ చేయకుండా కెమెరా పర్చేస్ చేసుకొని వచ్చాను అనమాట. సో ఇదైతే కంటెంట్ క్రియేటర్ కిట్, అంటే మనం వ్లాగింగ్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఒకసారి ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి మనకి కెమెరాతో పాటు ఏమేమి ఐటమ్స్ వచ్చాయో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనల్లీ Canon M200 ఇది వచ్చేసి మనకి కంటెంట్ క్రియేటర్ కిట్లా వస్తుంది. సో దీంట్లో మనకి నాట్ ఓన్లీ కెమెరా, డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఉంటారు. సో బాక్స్ చూడడానికి అయితే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. సో బాక్స్కి పైన చూసుకుంటే కంటెంట్ క్రియేటర్ కిట్, EOS M200 విత్ ట్రైపాడ్ గ్రిప్ అండ్ మనకి ఒక కెమెరా ఇమేజ్ ఉంది. సో బాక్స్కి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే సేమ్ ఇన్ఫర్మేషన్ బట్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోగోస్. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే మనకి బాక్స్లో ఏమేమి వస్తాయి అనే ఐటమ్స్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసి ఉంది. సో యూ కెన్ సీ హియర్ కెమెరా అండ్ లెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి Canon ట్రైపాడ్ అలాంగ్ విత్ ద రిమోట్ అండ్ దీంట్లో మనకి 32GB SD కార్డ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఈక్వల్స్ టు లవ్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ కెమెరా అన్బాక్సింగ్ ఇన్ పాకెట్ టెక్. ప్రీవియస్గా ఉన్న కెమెరాస్కి అప్పటికి మనకి ఛానల్ లేదు, అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ డన్. సో లెట్స్ ఓపెన్ దిస్. వావ్. సో ఇది వచ్చేసి మనకి ట్రైపాడ్ గ్రిప్. సో Canon యాక్సెసరీస్ అనమాట ఫర్ ట్రైపాడ్ గ్రిప్. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం. సో యూజువల్గా మీరు కనుక Canon M200 పర్చేస్ చేసుకుంటే మనకి ఈ ట్రైపాడ్ అనేది రాదు, మీరు సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. సో నేనైతే కంటెంట్ క్రియేటర్ కిట్ని పర్చేస్ చేశాను కాబట్టి నాకు కిట్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. సో లెట్స్ ఓపెన్. సో ఫస్ట్ అయితే యాజ్ యూజువల్గా మనకి ఒక యూజర్ మాన్యువల్ ఉంది. సో ఈ రిమోట్ వచ్చేసి ఒక బబుల్ ర్యాప్లో ఉంది. సో ఓపెన్ చేస్తే ఒక ప్లాస్టిక్ ర్యాప్. సో చూడొచ్చు Canon రిమోట్ అండ్ మోడల్ నెంబర్ వచ్చేసి BRE1. సో ఫైనల్లీ ట్రైపాడ్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. సో మనకి ట్రైపాడ్ కూడా ఒక బబుల్ ర్యాప్లో వచ్చింది. సో ఒక లినియార్డ్ అంటే మనకి హ్యాండీ గ్రిప్ కోసం. నెక్స్ట్ వచ్చేసి కొన్ని యాక్సెసరీస్ అండ్ ఫైనలీ ట్రైపాడ్. సో చూడొచ్చు, దిస్ ఈస్ ద ట్రైపాడ్. చాలా బుజ్జుగా ఉంది. మనం హ్యాండ్ హెల్డ్ వీడియోస్ అయినా రికార్డ్ చేసుకోవచ్చు, లేదు అంటే టేబుల్ మీద సెట్ చేసి అయినా రికార్డ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని యూజ్ చేస్తూ 1 or 2 యూస్ కేసెస్ కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. సో నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం బాక్స్లో. సో దీంట్లో వచ్చేసి మనకి 32GB శాండ్ డిస్క్ ఉంది. సో ఇట్ ఈస్ లైక్ SDH కార్డ్. సో నేనైతే ఈ 32GB వాడనండి, ఎందుకంటే నాకు ఒక వీడియో కూడా సరిపోద్ది దీంట్లో. సో ఐ హ్యావ్ మై 512GB. సో నెక్స్ట్ వచ్చేసి Canon రిమోట్ కంట్రోల్ సెటప్ ఉంది. సో రిమోట్ ఎలా యూజ్ చేసుకోవాలి అనే సెటప్ గైడ్. సో ఫైనలీ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్, Canon EOS M200. సో బాక్స్ అయితే చాలా బుజ్జిగా ఉంది. మీరు కనుక నార్మల్ అమెజాన్స్లో అవి పర్చేస్ చేసుకుంటే మనకి ఇలా చిన్న బాక్స్ వస్తుంది. ఓన్లీ కంటెంట్ క్రియేటర్ కిట్ కొనుక్కుంటేనే నేను ఇందాక చూపించిన పెద్ద బాక్స్ వస్తుంది. సో ఈ బాక్స్లో అయితే ఫస్ట్ చూసుకుంటే పైన Canon అని ఉంటుంది, EOS M200 అండ్ మనకి కెమెరా ఎలా ఉంటుంది అనే ఒక శాంపుల్ ఇమేజ్. సో ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే Canon EOS అండ్ మనకి కెమెరా అండ్ లెన్స్ సెపరేట్గా పెట్టుంటుంది. సో మనం దీంట్లో 4K వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఐ డిటెక్షన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వైఫై బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే మనకి లోపల ఉండే కంటెంట్స్ ఉంటాయి. సో దీంట్లో చూడొచ్చు, డిజిటల్ కెమెరా EOS M200, జూమింగ్ లెన్స్, స్ట్రాప్, బ్యాటరీ ఛార్జర్ అండ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ ఎలా వర్క్ అవుతుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. దిస్ ఈజ్ మై సెకండ్ Canon కెమెరా. సో బాక్స్లో ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మనకి వారంటీ షీట్ ఉంది. ఇది మాత్రం ఓన్లీ USA అండ్ కెనడాలో మాత్రమే వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్. కెమెరాస్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది, కీప్ ఇట్ సేఫ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్ షీట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఇమేజెస్ని వైఫై ద్వారా కానీ ఫోన్లో యాప్ ద్వారా కానీ యూజ్ చేసుకోవడానికి యూజర్ మాన్యువల్ లాగా. సో image.canon. సో దీంట్లో అయితే మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి. కెమెరా గురించి లాస్ట్లో చూద్దాం. మిగతా చిన్న చిన్న మిస్లీనియస్ ఐటమ్స్ ఏమన్నాయో చూద్దాం. సో ఇది వచ్చేసి Canon EOS స్ట్రాప్. సో మనకి లైన్యార్డ్ లాగా టు హోల్డ్ యువర్ కెమెరా. నెక్స్ట్ వీ హ్యావ్ ద చార్జర్. సో ప్రతి ఒక్కటి మనకి నీట్గా ప్లాస్టిక్ ర్యాప్లో ర్యాప్ చేసి ఉన్నాయి. సో చూడొచ్చు Canon బ్యాటరీ ఛార్జర్. సో బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీ దీంట్లోకి స్లైడ్ చేసేసి మనం వాల్లోకి అడాప్ట్ చేసుకోవడమే. సో ఇదైతే US ప్లగ్, ఎందుకంటే నేను USలో పర్చేస్ చేశాను. మీరు ఏ కంట్రీలో పర్చేస్ చేస్తే మీకు ఆ ప్లగ్తో వస్తుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ ద టైనీ బ్యాటరీ, చాలా చిన్న బ్యాటరీ.
సో ఇది వచ్చేసి మనకి LPE12 బ్యాటరీతో వస్తుంది. సో ఇది కూడా మనకి ఒక ప్లాస్టిక్ ర్యాప్లో ప్యాక్ చేసి ఉంది. సో దిస్ ఈస్ ద బ్యాటరీ. మనకి ఇక్కడ ఒక క్యాప్ ఉంటుంది, ఈ క్యాప్ తీసేసి యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ఇట్. సో ఫైనలీ నౌ ద టైమ్ టు ఓపెన్ ద కెమెరా. ఒకసారి లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. సో ఫైనలీ కెమెరా. సో చూడొచ్చు, నేనైతే బ్లాక్ కలర్ పర్చేస్ చేసుకున్నాను. అండ్ కంప్లీట్గా బిల్డ్ చూసుకుంటే దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. సో ఫ్రంట్ అయితే కెనాన్ అని ఉంటుంది, బాటంలో EOS. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్క్రీన్ ప్రివ్యూ ఉంటుంది. ఈ స్క్రీన్ అనేది యూ కెన్ ఫ్లిప్ ఇట్ అప్. సో మనకి ఇలా ఫ్లిప్ అవుతుంది. సో దట్ మీరు కనుక సెల్ఫీ వీడియోస్ రికార్డ్ చేసుకునేటప్పుడు మనకి చూసుకొని కరెక్ట్గా ఫ్రేమ్ ఉందా, కరెక్ట్గా ఫ్రేమ్ లేకపోతే సెట్ చేసుకోవచ్చు. సో లెట్ మీ ఫ్లిప్ ఇట్ బ్యాక్. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీనికైతే లెన్స్ లేదు, మనం లెన్స్ అటాచ్ చేసుకోవాలి. సో లెట్ మీ టేక్ ద లెన్స్ అవుట్. సో లెన్స్, సో చూడొచ్చు ఇదైతే కెనాన్ 15 to 45 mm లెన్స్. సో ఫస్ట్ అయితే నేను కెమెరా క్యాప్ రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ లెన్స్కి క్యాప్ ఉంటుంది, రిమూవ్ ద లెన్స్ క్యాప్. సో ఇక్కడ లెన్స్కి మీకు ఒక వైట్ డాట్ ఉంటుంది, సేమ్ అదే వైట్ డాట్ కెమెరా మీద కూడా ఉంటుంది. సో ఈ రెండు వైట్ డాట్ ఒకదానికొకటి కొలైడ్ అవ్వాలి. దెన్ ట్విస్ట్. సో చూసారు కదా, మనకి ఒక క్లిక్ అండ్ సౌండ్ వస్తుంది, అప్పుడే లెన్స్ మనకి కరెక్ట్గా ఫిట్ అయినట్టు. సో ఫైనలీ కెమెరా చూడడానికి ఇలా ఉంటుంది లెన్స్ పెట్టిన తర్వాత. చాలా చిన్న బాడీ, ఈజీ టు క్యారీ. సో మనకి ఎప్పుడైనా సరే లెన్స్ క్యాప్తో వస్తుంది. సో యూ కెన్ డిటాచ్ ద క్యాప్. ఎప్పుడైతే మీరు వీడియో షూట్ చేయాలి అనుకుంటారో క్యాప్ తీసేసి షూట్ చేసుకోవాలి. వన్స్ షూటింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్ ద క్యాప్ బ్యాక్. సో ఫంక్షనాలిటీస్కి వచ్చేసరికి పైన చూస్తే మనకి ఒక ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. సేమ్ ఇక్కడే మనకి మాన్యువల్స్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాన్యువల్స్ ఉన్నాయి. యూ హ్యావ్ ఆటోమేటిక్, ఫోటో అండ్ వీడియో సెటప్. సో మీరు జూమ్ ఇన్, జూమ్ అవుట్, లేదు అంటే ఫ్రేమ్ సెట్ చేసుకోవడానికి వీ హ్యావ్ ఏ రొటేట్ బటన్. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద కెమెరా చూసుకుంటే మనకి వేరియస్ బటన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మెన్యూ బటన్ ఉంది, లైక్ మనకి డిఫరెంట్ మెన్యూ సెట్టింగ్ ఆప్షన్స్ కానీ లేకపోతే ఫ్రేమ్ సెట్టింగ్ ఆప్షన్స్ కానీ అన్నీ మనం మెనూలో సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమేజ్ ప్రివ్యూ కోసం లెఫ్ట్ ఆర్ రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఇమేజ్ డిలీట్ చేయవచ్చు. సో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ఫర్ ఫ్లాష్. సో మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ మనకి ఇన్ఫో అని ఉంటుంది కదా, క్లిక్ ఇన్ఫో. సో దట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది అంతా రివీల్ అయిపోతుంది. సో రైట్ సైడ్ ఆఫ్ ద కెమెరా చూసుకుంటే మనకి స్పీకర్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కెమెరా చూసుకుంటే ఫస్ట్ స్లాట్ వచ్చేసి మనకి మెమరీ కార్డ్ స్లాట్. సో హోప్ యూ కెన్ సీ దిస్. సో మిడిల్లో వచ్చేసి మనకి HDMI అండ్ మైక్రో USB స్లాట్. సో ఇక్కడ పైన చూస్తే మనకి ఫ్లాష్ కోసం మీరు ఫ్లాష్ ఆన్ చేయాలి అనుకుంటే పుష్ ఇట్. సో చూసారు కదా, ఫ్లాష్ టర్న్ ఆన్ అవుతుంది. సో ఇన్బిల్ట్ ఫ్లాష్తో వస్తుంది. సో పుట్ ఇట్ బ్యాక్. మళ్ళీ మీకు ఫ్లాష్ కావాలి అంటే ఈ బటన్ని ఫ్రంట్కి ప్రెస్ చేస్తే ఫ్లాష్ ఓపెన్ అవుతుంది. సో కెమెరా ఒకసారి ఇప్పుడు మనం SD కార్డ్ వేసి చూద్దాం. సో ఇలా ఉంటుంది కదా, దిస్ షుడ్ గో టు ద బాటమ్. అండ్ మనకి SD కార్డ్ పైకి రావాలి. కరెక్ట్గా సెట్ అయిపోయిన తర్వాత మనకి క్లిక్ సౌండ్ వస్తుంది. సో ఆల్ సెట్ టు యూస్. అండ్ ఫైనలీ బ్యాటరీ, ఒకసారి బ్యాటరీ పెడదాం. సో బ్యాటరీ స్లాట్ వచ్చేసి మనకి ఆల్ ద వే బాటంలో ఉంటుంది, బాటమ్ యారో ఉంటుంది. సో దిస్ వే ఇట్ షుడ్ గో బాటమ్. సో మనకి క్లిక్ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రే కలర్ది ఉంది కదా, అది కంప్లీట్గా మనకి బ్యాటరీ గ్రిప్ వస్తుంది. సో దట్ బ్యాటరీ పడిపోకుండా ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లోజ్ ద ఫ్లాప్. సో ఫైనలీ కెమెరా ఈజ్ రెడీ టు యూస్. ఒకసారి ఇప్పుడు మనం టర్న్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ మనకి సెంటర్లో ఆన్ అండ్ ఆఫ్ అని ఉంటుంది, క్లిక్ దట్. సో ఇక్కడ ఫస్ట్ టైం ఆన్ చేయగానే మనకి కెమెరాలో డేట్, టైమ్, జోన్ని సెట్ చేసుకోమంటుంది. డిపెండింగ్ అపాన్ యువర్ లొకేషన్ మీరు మీ టైంని సెట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి టచ్ స్క్రీన్, మీరు మీ టైమ్ జోన్ని సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే లాస్ ఏంజలస్ టైం సెట్ చేస్తున్నాను. సెట్, ఓకే. మీకు కెమెరా ఫుల్ స్పెసిఫికేషన్స్ కావాలి అనుకుంటే టేకే పాస్. మనకి M200 వచ్చేసి 24 మెగాపిక్సెల్స్తో వస్తుంది. చెప్పినట్టుగా మనం షూట్ చేయాలి అంటే రిమూవ్ ద క్యాప్. సో నెక్స్ట్ ఫస్ట్ టైం కనుక మీరు కెమెరాని ఆన్ చేసి షూట్ చేయబోతుంటే ఇక్కడ చూసారు కదా, మనకి ఒక స్విచ్ ఉంటుంది. క్లిక్ ఫ్రంట్ అండ్ హోల్డ్, దెన్ రొటేట్. సో అప్పుడే మనకి జూమ్ లెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇంకా తర్వాత ఫోకల్ లెంత్ 15 కావాలా లేకపోతే 45 కావాలా అనేది డిపెండింగ్ అపాన్ యువర్ ఫ్రేమ్ మీరు సెట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మనకైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఒకసారి ఇప్పుడు మనం ఈ పాట్ని క్యాప్చర్ చేసి చూద్దాం. సో కరెక్ట్గా ఫ్రేమ్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఏది ఫోకస్ చేయాలి అనేది ఈ 4 స్క్వేర్స్ లోపల ఫోకస్ చేసుకోవాలి. సో నౌ లెట్ మీ క్యాప్చర్ ద పిక్చర్. సో చూసారు కదా, ఇమేజ్ అయితే చాలా కలర్ఫుల్గా వచ్చింది. సో ఇక్కడ మనకి ప్రివ్యూ బటన్ ఉంటుంది, క్లిక్ దట్. సో చూసారు కదా, నేను క్యాప్చర్ చేసిన ఇమేజ్. సో
సో ఇప్పుడు మీకు ఇంకొన్ని యూస్ కేసెస్ చూపిస్తాను. సో నెక్స్ట్ మీరు కనుక టిప్స్ అండ్ ట్రిక్స్ ఆన్ Canon M200 చూడాలి అనుకుంటే లెట్ మీ నో, నేను సెపరేట్ వీడియోనే చేస్తాను. సో చూసారు కదా, ఇక్కడైతే నేను రిమోట్ ఉంది. సో మనం ఎప్పుడైనా సరే రికార్డ్ చేయాలి అనుకుంటే వీడియో జస్ట్ క్లిక్ అండ్ స్టార్ట్, వీడియో రికార్డేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో మీరు పద్దాక వెళ్ళి కెమెరాని రీచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో నేనైతే ఈ వీడియోని Canon M200 యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఇలా రికార్డ్ చేస్తున్నప్పుడు మేక్ ష్యూర్ మీరు లెన్స్ని చూడాలి, పైన డిస్ప్లే అవుతున్న మీ ఇమేజ్ని అయితే కాదు. ఈ వీడియోని Canon M200 యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఇలా రికార్డ్ చేస్తున్నప్పుడు మేక్ ష్యూర్ మీరు లెన్స్ని చూడాలి, పైన డిస్ప్లే అవుతున్న మీ ఇమేజ్ని అయితే కాదు. సో వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో ఆఫ్ చేయాలి అనుకుంటే మళ్ళీ క్లిక్ దట్, ఆఫ్ అయిపోతుంది. సో ఈ వీడియో అయితే నేను ఒకసారి వాక్ చేస్తూ రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం, అండ్ వీడియో స్టెబిలైజేషన్ ఎలా అనిపించిందో కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో మనం ఎప్పుడైనా సరే ట్రైపాడ్ యూస్ చేసుకొని వీడియో తీస్తే వీడియో స్టెబిలైజేషన్ సూపర్గా ఉంటుంది. సో చూసారు కదండి ఫ్యూ పిక్చర్స్ అండ్ యూస్ కేసెస్. సో నేనైతే కంటెంట్ క్రియేటర్ కిట్ పర్చేస్ చేశాను కాబట్టి నా కెమెరాతో పాటుగా ట్రైపాడ్ అండ్ రిమోట్ వచ్చింది. సో మనకి ట్రైపాడ్ అండ్ రిమోట్ ఎవరికి బాగా హెల్ప్ అవుతుంది అంటే ఎవరైతే సెల్ఫ్గా వ్లాగ్స్ షూట్ చేస్తారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో దట్ మనం ఆల్ ద టైమ్ కెమెరాని రీచ్ అవ్వకుండా మనం రిమోట్తోనే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు కనుక Canon M200 పర్చేస్ చేస్తే మనకి ఇండియాలో ఇది అరౌండ్ 40,500 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరైతే వ్లాగింగ్ చేస్తారో వాళ్ళకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిగినర్స్ మిర్రర్లెస్ కెమెరా. సో మీకు కనుక ఇది పర్చేస్ చేయాలి అనుకుంటే పర్చేస్బుల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అదే మీరు కనుక Canon ట్రైపాడ్ సపరేట్గా పర్చేస్ చేయాలి అనుకుంటే మనకి అరౌండ్ 6,800 రూపీస్ పడుతుంది. దీని యొక్క పర్చేస్బుల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీకు కనుక Canon M200 మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో చూసారు కదండి, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ Canon M200. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో నేనైతే ఇది టార్గెట్ స్టోర్లో పర్చేస్ చేశానని చెప్పాను కదా, మీకు డౌట్ వచ్చి ఉంటుంది టార్గెట్ స్టోర్ అంటే ఏంటి అని. సో అసలు టార్గెట్ స్టోర్ అంటే ఏంటి, స్టోర్లో ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అనేది జైతిపువాడ ఛానల్లో వ్లాగ్ చేశాను. ఆ వ్లాగ్ని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతిపువాడ.